నమస్తే వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. జూబ్లీహిల్స్ ప్రచారంలో గీత దాటిన నేతల మాటలు, సీఎం భాషపై తలబాదుకుంటున్న గులాబీ నేతలు, కేసీఆర్ పాత వీడియోలతో కాంగ్రెస్ పార్టీ కౌంటర్లు, కేసీఆర్ భాషకు విరుగుడు భాషతోనే నాడు రేవంత్కు క్రేజ్. ఇప్పుడు అదే భాషపై గులాబీ నేతల సాంప్రదాయమైన కూడా సూక్తులు. జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత వచ్చే రాజకీయ మార్పులేంటి? రానున్న రోజుల్లో ఆట చూపిస్తారంటున్న కిషన్ రెడ్డి. ఎవరు బ్యాడ్ బ్రదర్స్, ఎవరు రియల్ బ్రదర్స్? జూబ్లీహిల్స్లో ఎవరిది పై చెయ్యి? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. జూబ్లీహిల్స్లో ఆఖరాట. మంగళవారం ప్రజలు ఓట్లు వేయనున్నారు. అయితే ఆఖరాటలో నేతలు నోటిని పదునుగా ప్రయోగిస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్ స్వయంగా భాషను ఆయుధంగా వాడి తన రాజకీయ బలాన్ని పెంచుకున్నారు. అప్పట్లో ఆయన మాటల్లో జ్వాల, ధిక్కారం, ప్రజావేశం ఉండేది. ఆ భాష హద్దులు దాటి రాజకీయ దుమారము రేపేది. ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులను దూషించేందుకు ఉపయోగించిన భాషను స్వరాష్ట్రంలోనూ కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగించగా దానిని అడ్డుకునేవారే లేరా అని ప్రత్యామ్నాయ వర్గం ఎదురు చూస్తున్న తరుణంలో అంతకు మించిన కౌంటర్లతో రేవంత్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. రేవంత్ పోరాట పటిమ, తిట్టుకు తిట్టు, యుద్ధానికి యుద్ధం పంతానే కాంగ్రెస్ను మళ్లీ లేపి నిల్చోబెట్టింది. ఇప్పుడు ఉప ఎన్నికల వేళ రేవంత్ భాషపై గులాబీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయటంపై బీజేపీ నేతలు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాడు బీజేపీ నేతలు కూడా కేసీఆర్ నోటికి బలైన వారే. యుద్ధతంత్రంలో గెలుపు కోసం రాజకీయ పార్టీలు అన్ని రకాల ఠక్కు టమార విద్యలు ప్రదర్శించడం సహజం. అయితే హుజూరాబాద్ కోసం తెచ్చినటువంటి దళిత బంధు స్కీమ్, మునుగోడు కోసం తెచ్చిన 4 ఎమ్మెల్యేల కొనుగోలు హైడ్రామా, 100 మంది ఎమ్మెల్యేల మోహరింపు ఇలాంటివి ప్రజలకు గుర్తున్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో రాజకీయ పార్టీలు ప్రజల జ్ఞాపక శక్తికి పరీక్ష పెడుతున్నారు. రాజకీయాల్లో పరిస్థితులే విజయాన్ని, గమ్యాన్ని నిర్దేశిస్తాయి. జూబ్లీహిల్స్లో మాటల మంటలు, బైపోలు వేదికగా భాషా యుద్ధం, రేవంత్ భాషపై బీఆర్ఎస్ నేతల అభ్యంతరాలు, అధికారంలో ఉన్నప్పుడు ఆపేదెవరు అన్నట్లుగా ప్రవర్తించిన ముఖ్య నేతలు. జూబ్లీహిల్స్ బైపోలు వేదికలపై మాటల తూటాలు ఎగురుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన పూర్వపు ఫామ్ను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతూ ఉంటే ముఖ్యమంత్రి భాష సరిగా లేదని, తెలంగాణ గౌరవం దెబ్బతింటుందంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఒకరి తర్వాత ఒకరు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఒకప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మనకు రండ కేంద్ర మంత్రి ఉన్నాడు అంటూ కిషన్ రెడ్డిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. కేసీఆర్ నోటికి అడ్డొచ్చి బలైనోళ్ళు ఎంతోమందే ఉన్నారు. రాజకీయ వేదికలపై వక్తృత్వ స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత స్థాయి విమర్శలు ఎన్నో. అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని నువ్వు ట్రాక్టర్ డ్రైవర్వా, నా ఫార్మ్ హౌస్కి రా, 6 ముక్కలైతావు నా కొడక అంటూ దూషించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రేవంత్ను కేటీఆర్ చేసిన దూషణలు ప్రజలకు గుర్తొస్తున్నాయి. వీరిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డ చరిత్ర కూడా ఉంది. సమాజంలో ప్రజాభాష, రాజకీయ భాష మధ్య తేడా లేకుండా పోయిందన్న విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే మనం పేపర్ కార్టూన్లం అయిపోయినాం. మర్యాద, సంస్కారం ఉంటాయి, ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడొద్దు అంటూనే కేసీఆర్ చూపిన మాటలు పదును అందరికీ గుర్తుంది. జూబ్లీహిల్స్లో కమలం, లైట్గా తీసుకొని అవమానం, బలంగా ఉన్న స్థానంలో నైరాశ్యం. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంచి ప్రభావాన్ని చూపించింది. కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలవగా పోటాపోటీగా బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. అలాంటి స్థానంలో బీజేపీ మొదటి నుంచి ఉద్దేశపూర్వకంగా డౌన్ కావటం, చివరి వరకు ప్రచారాన్ని కూడా పట్టించుకోకపోవడం రాజకీయ వర్గాల్ని ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. చివరిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొంత హడావిడి చేసిన పార్టీ పరంగా ఏ దశలోనూ సీరియస్గా తీసుకున్న వాతావరణం కనిపించలేదు. ఎవరు బ్యాడ్ బ్రదర్స్, ఎవరు ప్రజల బ్రదర్స్? సీఎం వ్యాఖ్యలపై రాజకీయ ప్రకంపనలు. కిషన్ రెడ్డి, కేటీఆర్ హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు కలిగించాయి. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగానే స్పందించారు. బ్యాడ్ బ్రదర్స్ వారేనని,
తాము తెలంగాణ ప్రజలకు బ్రదర్స్మని కూడా కిషన్ రెడ్డి అంటున్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదవుల్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ వారేనంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి అన్నది అక్షర సత్యమని మెట్రో విస్తరణకు అనుమతులు రాకపోవడానికి కిషన్ రెడ్డి కారణమని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు భగ్గుమంటున్నారు. ఈసారి ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులంతా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రోడ్ షోలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. అర్బన్ కావడంతో మునుగోడు, హుజూరాబాద్ స్థాయిలో ప్రచార పటాటోపం కనిపించలేదు. ఈ సీటు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి బోనస్. బీఆర్ఎస్ పార్టీ మరొక సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరుతుంది. ఈ గెలుపు గులాబీ పార్టీకి అత్యవసరం. ఇక్కడ దెబ్బతింటే కోలుకోవడం కష్టమేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తామంటూ దళిత బంధు లాంటి 10,000 కోట్ల రూపాయలు పథకాన్ని తెచ్చిపెట్టింది. మునుగోడులో ఏకంగా 100 మంది ఎమ్మెల్యేలను మోహరించడంతో పాటుగా బీజేపీ తమ సర్కార్ను కూలగొట్టే ప్రయత్నాలు చేస్తుందంటూ 2 నెలల పాటు వరుస ప్రెస్ మీట్లు, 4 ఎమ్మెల్యేలు దాదాపుగా 2 నెలలు తనతోనే ఉంచుకోవడం వంటి సంచలన పథకాలు కూడా కేసీఆర్ అమలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 బైపోల్స్ వచ్చాయి. కంటోన్మెంట్ బైపోల్ను కాంగ్రెస్ పార్టీ సింపుల్గానే గెలుచుకుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లోనూ ప్రత్యేక పథకాలు బీఆర్ఎస్ చేసినట్లు 100 మంది ఎమ్మెల్యేలు మోహరించకుండానే, భారీ సభలు పెట్టకుండానే ఎలక్షన్ పూర్తి చేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన ఎన్నికల పద్ధతులకు, వ్యవహారానికి ఇవి అద్దం పడుతున్నాయి. బీజేపీ ఓడినా గెలిచినా తమకు ఫరక్ లేదన్న ధీమాతోనే ముందు నుండి ఉంది. మైనార్టీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండగా ఫలితంపై అధికార కాంగ్రెస్ పార్టీలో విశ్వాసం కనిపిస్తోంది. 14వ తేదీన అసలు ఫలితం తేలిపోబోతోంది. బీహార్ ఎన్నికల లెక్కలు కూడా అదే రోజు తేలనున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా తెలంగాణ రాజకీయాలపై ఉండబోతోంది. ఏ ఎన్నికైనా సరే ఆయా రాజకీయ పార్టీల కార్యాచరణపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు ANN తెలుగు న్యూస్.